నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది ఆకర్షితులవుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందా లేదు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్ముతున్నారో లేదో అని కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఇప్పటికే దాదాపు 320కి పైగా అప్లికేషన్లు వచ్చినాయి. మొత్తం కూడా అవి కేవలం 12 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అప్లికేషన్లు మాత్రమే. ఇంకా మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 500 ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే అప్లికేషన్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. పెద్దపల్లికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ ఆల్రెడీ కాంగ్రెస్ తీర్థం తెచ్చుకున్నాడు. ఇన్ని రోజులు ఆయన బీఆర్ఎస్ లో ఎంపీగా గెలిచి బీఆర్ఎస్ లో ఉండి ఎన్నికల టైంలో ఆయన కాంగ్రెస్ లోకి వస్తున్నాడు. అయితే ఇప్పటికే ఇదే కాంగ్రెస్ పార్టీ లోక్సభ సీట్లు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫస్ట్ లిస్ట్ అని చెప్పి అంటున్నారు. అంటే తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్లది ఒక ఫస్ట్ లిస్ట్ అని ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక పెద్దపల్లి నుంచి వివేక్ వెంకటస్వామి కొడుకు కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ ఒక ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. దానికి సంబంధించి నేతకాని వెంకటేశ్వర సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటికీ కూడా అక్కడ కాకా వెంకటస్వామి మనవడు వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకృష్ణకు టికెట్ అధిష్టానం కన్ఫర్మ్ చేసింది. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అంటున్నారు. ఆల్రెడీ వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వివేక్ సోదరుడు వినోద్ కూడా ఉన్నారు. అయితే అక్కడ గడ్డం వంశీకృష్ణ ఆయనకు పాజిటివ్ గా ఉంది. అక్కడ చాలా మంది వెంకటస్వామి చేసినటువంటి గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ముఖ్యంగా అక్కడ సింగరేణి కార్మికులకు సంబంధించి ఒక పెన్షన్ విధానాన్ని వెంకటస్వామి తీసుకొచ్చాడు. అది ప్రజల్లో బాగా ఉంది. అక్కడ మైనారిటీ ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. వెంకటస్వామి ఒక మాస్ క్యాండిడేట్ గా ఒక గుడిసెల వెంకటస్వామిగా ఆయన పేరుంది. ఖచ్చితంగా వాళ్ళ మనమానికి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి ప్రజలు కూడా అంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ గతంలో ఏదైతే ఫర్టిలైజర్ కంపెనీ మూతపడింది. దానికి సంబంధించి వివేక్ కూడా ఆ కంపెనీని మళ్ళీ రీఓపెన్ చేయించాడు. అది ప్రజల్లో బాగా ఉంది. అయితే వారసత్వం అనుకున్నప్పటికీ కూడా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి అభివృద్ధి చేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. అక్కడ పెద్దపల్లి నుంచి వంశీకృష్ణకు ఖచ్చితంగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. ఆల్రెడీ మహబూబ్ నగర్ సంబంధించి వంశీచంద్ర రెడ్డిని టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి స్వయంగా మొట్టమొదటి ఎంపీ అభ్యర్థిని కూడా ఆయన మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డిని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి అయిపోయింది. ఇక్కడ పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ అయిపోయింది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పాటిల్ బేబీ పాటిల్ ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్ నుంచి బీజేపీ. సో అక్కడ సురేష్ శెట్కర్ జహీరాబాద్ కర్ణాటక బార్డర్ లో ఉంటుంది ఆ నియోజకవర్గం. అక్కడ సురేష్ శెట్కర్ కి కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొదటి లిస్ట్ లోనే కరీంనగర్ టికెట్ కి సంబంధించి ప్రవీణ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక నల్గొండకు సంబంధించి రఘువీర్ రెడ్డి జానారెడ్డి తనుడు రఘువీర్ రెడ్డికి నల్గొండ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయనకి టికెట్ ఇస్తారు. జానారెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే కొడుకు ఎమ్మెల్యే అండి, కొడుకుకి ఖచ్చితంగా ఎంపీ ఇస్తున్నారు. ఎంపీ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ దీనికి ఓకే చెప్తారా అడ్డుపడతారా అని తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అది తెలియాల్సింది ముఖ్యంగా. ఎందుకంటే అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు. వాళ్ళ వారసులకు టికెట్ ఇప్పించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే జానారెడ్డి కొడుకుకి ఇక్కడ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే చేవేల ఎంపీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి ఆల్రెడీ చెప్పి చైర్మన్ గా ఉంది. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంది. మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా కూడా పనిచేసిండు. వాళ్ళ సతీమణి సునీత రెడ్డికి ఖచ్చితంగా అక్కడ ఖరారైనట్టు తెలుస్తుంది. ఫస్ట్ లిస్ట్ లో ఆమె పేరు కూడా వచ్చేట్టుగా తెలుస్తుంది, సునీత మహేందర్ రెడ్డి పేరు. ఇక ఆ తర్వాత ముఖ్యంగా భువనగిరి నుంచి కూడా చామకూర కిరణ్ రెడ్డి పేరు వినబడుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఆయనకే ఉన్నాయంటారు. కాకపోతే తీన్మార్ మల్లన్న కూడా చాలా ఆయన ఎప్పటి నుంచి ధీమా వ్యక్తం చేస్తుండో నాకు భువనగిరి టికెట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇస్తాడు, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా తనకు భువనగిరి టికెట్ ఇస్తారని తెలుస్తుంది. ఇక సికింద్రాబాద్ నుంచి బొత్తు రామ్మోహన్ ఆయన దాదాపు ఖరారైనట్టు కనిపిస్తుంది. బొత్తు రామ్మోహన్ కి
ఎందుకంటే బొంతు రామ్మోహన్ మేయర్ గా పనిచేసినారు. తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి మేయర్ అయిన హైదరాబాద్ నగరానికి ఆయనకు సికింద్రాబాద్ నుంచి ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తున్నట్టు బొంతు రామ్మోహన్ పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లోనే వచ్చేట్టుగా తెలుస్తుంది.